నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. వాళ్ళ పేరు చెబితే వణుకు, పెద్ద పెద్ద దేశాలకు బెరుకు, అంతు చిక్కని మర్మాలు, తిరుగులేని శక్తియుక్తులు, వ్యవస్థలపై ఆధిపత్యాలు, కడకు ఘోరమైన చావులు, లాడె నుంచి సిన్వర్ వరకు దయనీయ పరిస్థితుల్లో అంతమయ్యారు. సొరంగాల్లో ఉండి వ్యూహాలు పన్నినా, శత్రు దుర్భేద్య కవచాల మధ్య ఉన్నా ఊహించని కత్తులు వచ్చి పొత్తి కడుపులో దిగుతాయి. కనిపించని మిసైళ్లొచ్చి మటాష్ చేస్తాయి. లాడె నుంచి సిన్వర్ వరకు అందరూ ప్రత్యర్థి వేటకు ఇలా హతమైన వారే. ఇజ్రాయెల్ ని గడగడలాడించిన సిన్వర్ చివరకు ట్రైనీ సైనికుల చేతిలో ప్రాణాలొదిలాడు. హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాను సైతం అంతే కస్తో ఇజ్రాయెల్ లేపేసింది. వాళ్ల పేరు చెబితే వణుకు, పెద్ద పెద్ద దేశాలకు బెరుకు, అంతు చిక్కని మర్మాలు, తిరుగులేని శక్తియుక్తులు, వ్యవస్థలపై ఆధిపత్యాలు, కడకు ఘోరమైన చావులు, లాడెన్ నుంచి సిన్వర్ వరకు. అవును, వాళ్ల పేర్లు వింటే దేశ దేశాల అధినేతలు వణికేవాళ్లు. వారి వ్యూహాలు ఎదుటివారికి అంతు చిక్కేవి కాదు. వాళ్ల సైన్యానికి ఎంతకైనా తెగించే శక్తి. వాళ్ల ఎత్తుగడ ఎదురులేనిది. వ్యవస్థల్ని ఏలారు, వ్యక్తులను శాసించారు, రాక్షసుల్ని మించి ప్రవర్తించారు, ప్రజల ప్రాణాల్ని హరించారు. చివరికి దయనీయ పరిస్థితుల్లో అంతమయ్యారు. చావు అలా వస్తుందని వాళ్లు ఊహించి ఉండరు. దేశాధినేతలనే భయపెట్టినోళ్లు ఘోరమైన చావు చచ్చారు. లాడెన్ నుంచి సిన్వర్ వరకు అందరూ ప్రత్యర్థి వేటలో హతమైనోళ్లే. నియంతల తిరుగుబాటుదారుల చివరి క్షణాలు ఊహించని విధంగానే ముగిశాయి. తిరుగుబాటు చేసిన వారే తుపాకీ కాల్పులకు బలయ్యారు. మారణహోమం సాగించిన వారే పిరికివారిలా ఆత్మహత్య చేసుకున్నారు. అంతర్యుద్ధమైన బహిర్యుద్ధమైన ఒక్కసారి రంగంలోకి దిగితే మృత్యువు గడపలోనే సంచరిస్తూ ఉంటుంది. దాన్ని కనిపెట్టుకుంటూ శత్రువుకు దొరకకుండా పోరాటం చేయాలి. మసక చీకట్లో పోరాడిన, సొరంగాల్లో ఉండి వ్యూహాలు పన్నిన, మహారణ్యంలో దాక్కున్న, శత్రు దుర్భేద్య కవచాల మధ్య ఉన్న ఊహించని కత్తులు వచ్చి పొత్తికడుపులో దిగుతాయి. కనిపించని మిసైళ్లు వచ్చి మటాష్ చేస్తాయి. అర్ధరాత్రి నిద్దురలో మృత్యువు గొంతు మీద కాలేస్తుంది. హమాస్ చీఫ్ సిన్వర్ హతం కావడంతో అంతకుముందు ఇలాంటి వాళ్లంతా ఎలా చనిపోయారన్న టాక్ ఆఫ్ ది వరల్డ్ అయింది. ఆయుధాలతో చంపడమో, ఉరికంబం ఎక్కించడమో, లేకుంటే ఆత్మహత్య చేసుకోవడమో ఏదో ఒకటి జరుగుతూ వచ్చింది. దేశాధినేతలకు ముచ్చమటలు పట్టించిన వారు మట్టి దిబ్బల్లో కూరుకుపోయారు. తిరుగుబాటు చేసిన వారు తుపాకీ కాల్పులకు కుప్పకూలారు. మారణహోమం సాగించిన వారు పిరికివాడిలా జీవితాల్ని ముగించారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం, మరిచిపోలేని నిజం. వాళ్లు ఎంచుకున్న పోరాటం మంచిదా కాదా అన్న విషయం పక్కన పెడితే, కొందరు ప్రపంచాన్ని శాసించిన వాళ్లున్నారు. అగ్రరాజ్యాలను గడగడలాడించిన వాళ్లున్నారు. ఆధిపత్య పోరాటాన్ని ధిక్కరించిన వారున్నారు. అత్యంత శక్తివంత వ్యక్తులుగా, నియంతలుగా, కరడుగట్టిన ఉగ్రవాదులుగా చలామణి అయిన వారంతా చివరి దశలో నిస్సహాయంగా ప్రాణాలు విడిచారు. సద్దాం హుస్సేన్ నుంచి గడాఫీ మీదుగా హెజ్బొల్లా చీఫ్, హమాస్ అగ్రనేత, ఇలా అందరూ దయనీయ పరిస్థితుల్లో చనిపోయిన వారే. మామూలు చావు కాదు, ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో మట్టిలో కలిసిపోయారు. యాహ్యా సిన్వర్ ఇజ్రాయెల్తో పోరులో ప్రాణాలు కోల్పోయిన హమాస్ మిలిటరీ విభాగంలో కీలక వ్యక్తి. శత్రువును అంచనా వేయడంలో దిట్ట. ఇజ్రాయెల్పై అక్టోబర్ 7 నాటి ఘటనకు ఇతడే మాస్టర్ మైండ్. ఆ ఘటనలో హమాస్ తీవ్రవాదులు 1200 మంది ఇజ్రాయెల్ వాసులను దారుణంగా చంపేశారు. అప్పటి నుంచి సిన్వర్ కోసం ఇజ్రాయెల్ వేట మొదలుపెట్టింది. ఐడిఎఫ్ దళాలు రొటీన్ చెకింగ్లో భాగంగా డ్రోన్ని ఆ బిల్డింగులోకి పంపాయి. ఒక వ్యక్తిని గమనించాయి. హమాస్ మిలిటెంటే అనుకుని బాంబుల వర్షం కురిపించాయి. మృతదేహాన్ని పరిశీలించగా సిన్వర్ పోలికలు కనిపించాయి. డిఎన్ఏ టెస్ట్ చేస్తే అతడేనని తేలింది. తమను గడగడలాడించిన సిన్వర్ వాళ్లకు ఇంత సింపుల్గా దొరుకుతాడని ఇజ్రాయెల్ అనుకుని ఉండదు. పెద్ద కమాండర్లే పట్టుకోలేకపోయారు. సిన్వర్ని ట్రైనీ సైనికులు మట్టుబెట్టారు. వేలాది మంది ఇజ్రాయెల్ సైనికులు, డ్రోన్లు, నిఘా వర్గాలు ఏళ్లుగా యత్నించినా కనీసం ఎక్కడ ఉన్నాడన్న ఆచూకీని కనిపెట్టలేకపోయారు. ఇజ్రాయెల్ ట్రైనీ సైనికులు మాత్రం సిన్వర్ను మట్టుబెట్టడం సంచలనం సృష్టించింది. ఇజ్రాయెల్కు చెందిన ట్రైనీ సైనికులు దక్షిణ గాజాలో గాలిస్తుండగా అదే సమయంలో ఒక భవంతి నుంచి 3 ఉగ్రవాదులు అటాక్ చేశారు. దీంతో డ్రోన్ల సాయంతో సైనికులు పోరు మొదలుపెట్టారు. దళాలు భారీ ఎత్తున బాంబుల్ని భవంతిపై ప్రయోగించాయి. కాసేపటికి అక్కడి నుంచి కాల్పులు ఆగిపోయాయి. దీంతో దళాలు అక్కడికి చేరుకోగా 3 మృతదేహాలు దొరికాయి. తొలుత సిన్వర్ మృతి చెందిన విషయాన్ని వారు గుర్తించలేదు. తర్వాత నిఘా వర్గాలు రంగంలోకి దిగి సిన్వర్ మృతదేహాన్ని గుర్తించాయి.
గతంలో అతను ఇజ్రాయెల్ కస్టడీలో ఉండడంతో సేకరించిన డిఎన్ఏ సాయంతో పరీక్ష చేయగా అది హమాస్ అగ్రనేత అని తేలింది. యాహ్యా 1985లో జైలు నుంచి విడుదలై ఏకు మేకయ్యాడు. మరొకరితో కలిసి మజ్ద్ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. కొత్తగా ఏర్పడ్డ హమాస్లో ఇది కీలక విభాగంగా మారింది. పాలస్తీనా ఉద్యమంలో ఉంటూ ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకున్న వారిని హత్య చేసినట్లు మజ్ద్ విభాగం అభియోగాలు ఎదుర్కొంది. ఈ క్రమంలోనే సిన్వర్ 1988లో అరెస్టు కాగా 1989లో జీవిత ఖైదు పడింది. చాలాసార్లు జైలు నుంచి తప్పించుకోవడానికి యత్నించి దొరికిపోయాడు. మెదడులో కణితి రావడంతో 2008లో శస్త్రచికిత్స చేశారు. 2006లో హమాస్ అపహరించిన గిలియద్ షలిట్ అనే సైనికుడి కోసం 2011లో ఇజ్రాయెల్ 1026 మందిని విడుదల చేయాల్సి వచ్చింది. వీరిలో సిన్వర్ కూడా ఉన్నాడు. అలా బయటపడ్డ తర్వాత అతడు హమాస్లో వేగంగా టాప్ ప్లేస్కు చేరుకున్నాడు. అమెరికా విదేశాంగ శాఖ 2015లో అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. హమాస్లోని అల్ కసాం బ్రిగేడ్ల ఏర్పాటుకు ముందున్న సంస్థను ఇతడే ఏర్పాటు చేసినట్లు అమెరికా తెలిపింది. హమాస్ మిలిటరీ విభాగంలో ఇవి కీలకమైనవి. 2017లో అతడు హమాస్కు అధిపతిగా ఎన్నికయ్యాడు. చివరకు ఇజ్రాయెల్ ట్రైనీ సైనికుల చేతిలో సిన్వర్ హతమయ్యాడు. ఇతని మృతిని లాడెన్ మృతితో పోల్చింది అమెరికా. గాజా వార్కు ఎండ్కార్ట్ పడుతుందని అభిప్రాయపడింది. హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాను సైతం ఇజ్రాయెల్ ఇంతే కసితో చంపేసింది. 2.5 నిమిషాల ఆపరేషన్. 100 బాంబులు పిడుగుల్లా దూసుకొచ్చాయి. కాంక్రీట్ స్లాబ్లను చీల్చుకుంటూ 60 అడుగుల లోతున ఉన్న అండర్ గ్రౌండ్ బంకర్లను బద్దలు కొడితే నస్రల్లా హతమయ్యాడు. అత్యంత చాకచక్యంతో గురి తప్పకుండా ఇజ్రాయెల్ చేసిన భీకర దాడి ఇది. అమెరికా అందించిన బంకర్ బస్టర్ బాంబులను ఇజ్రాయెల్ ఈ దాడికి ఉపయోగించింది. నస్రల్లా సాధారణంగా బయట కనిపించడు. వీడియోలు టీవీల ద్వారానే సందేశమిచ్చేవాడు. దాదాపు 32 ఏళ్లుగా హిజ్బుల్లాను నడిపించి దాన్నొక సాయుధ దళంగా తీర్చిదిద్దాడు. షేక్ హసన్ నస్రల్లా 1992 నుంచి హిజ్బుల్లాకు నాయకత్వం వహిస్తున్న షియా మత గురువు. హిజ్బుల్లా రాజకీయంగా సైనిక దళంగా మార్చడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించాడు. ఇరాన్తో పాటు ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో నస్రల్లాకు సన్నిహిత సంబంధాలున్నాయి. 1981లో ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ ఆయనను లెబనాన్లో తన వ్యక్తిగత ప్రతినిధిగా నియమించిన నాటి నుంచి ఈ సంబంధాలు బలపడ్డాయి. ఇజ్రాయెల్ తనను చంపేస్తుందనే భయంతో నస్రల్లా కొన్నేళ్లుగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నాడు. ప్రతి ఆదివారం ఓ ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసంగించేవాడు. ఇలా ఇజ్రాయెల్ను ముప్పు తిప్పలు పెట్టిన నస్రల్లా ఆఖరకు ఐడిఎఫ్ 2.5 నిమిషాల ఆపరేషన్కు హతమయ్యాడు. యుఎస్ ట్విన్ టవర్స్ పై అటాక్ అప్పట్లో ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసింది. విమానంతో అటాక్ చేసి అల్ ఖైదా 3000 మందిని పొట్టన పెట్టుకుంది. ఈ మారణ హోమానికి మాస్టర్ మైండ్ బిల్ లాడెన్. దీనికి అమెరికా ఊహించని రీతిలో రివెంజ్ తీర్చుకుంది. లాడెన్ ఏ డెన్లో దాక్కున్నా అమెరికా లోపలికి వెళ్లి మరీ కాల్చిపడేసింది. ఐసిస్ అధినేత అల్ బాగ్దాది అమెరికన్ సేనలకు ఇసువంతైనా ఆచూకీ తెలియకుండా తప్పించుకు తిరుగుతూ వీలు చిక్కినప్పుడల్లా మెరుపు దాడులకు పాల్పడుతూ వేల ప్రాణాలను హరించిన నరరూప రాక్షసుడు. సిరియాను నరకప్రాయం చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాప కింద నీరులా వేళ్లూనుకుపోయిన ఉగ్ర సంస్థకు కర్త కర్మ క్రియ. వేలాది మంది సిరియన్లను దారుణంగా హతమార్చిన అబూబాకర్ బాగ్దాదీని అమెరికా సైన్యం చుట్టుముట్టడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. మనుషుల ప్రాణాలను నిలువునా తోడేసిన నరరూప రాక్షసుడు ఒక పిరికివాడిలా తనను తాను అంతం చేసుకున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బాగ్దాదీ ఆచూకీని తెలిపింది అతని ప్రధాన అనుచరుడే. బాగ్దాదీని హతమార్చేందుకు అమెరికా పక్కా వ్యూహంతో పనిచేసింది. ముందు కుర్దిష్ నేతృత్వంలోని సిరియా డెమోక్రటిక్ ఫ్రంట్ సహాయంతో డిఎన్ఏ పరీక్ష ద్వారా అతడే అని నిర్ధారించుకుంది. రహస్య వర్గాల ద్వారా అబూబాకర్ లోదుస్తులను సేకరించి డిఎన్ఏ పరీక్ష చేయించింది. ఉగ్ర మార్గంలో ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా దాడులకు తెగబడుతున్న బాగ్దాదీని అమెరికా సేనలు సిరియాలో అంతమొందించాయి. 3 ఏళ్లుగా అమెరికా సైన్యం కన్నుకప్పి దాడులకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది బాగ్దాది. వాయువ్య సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్లోని బరీషా గ్రామంలో అమెరికా సేనలు చేసిన రహస్య దాడిలో చనిపోయాడు. అమెరికా సైనికాధిపతుల పర్యవేక్షణలో సీక్రెట్ అటాక్ క్షణక్షణం నాటకీయంగా సాగింది. బాగ్దాదీ స్థావరం ఇరాక్ నుంచి వాయువ్య సిరియాకు మారింది. దీని గురించి కుర్దుల నుంచి ఖచ్చితమైన సమాచారం అందింది. ఆ గ్రామంలోనే బాగ్దాదీ ఉంటున్నట్లు అమెరికా సేనలు నిర్ధారించుకున్నాయి. ఆ తర్వాత హెలికాప్టర్లతో చక్కర్లు కొట్టాయి. అమెరికా హెలికాప్టర్లు సైన్యాన్ని చూసిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. వెంటనే వారందరినీ అమెరికా సైనికులు మట్టుబెట్టారు. ఆ తర్వాత బాగ్దాదీ ఉంటున్న ఇంటి ముఖద్వారాన్ని బాంబులతో పేల్చారు. సైన్యం దాడి విషయం తెలిసి బాగ్దాదీ వెంటనే రహస్య సొరంగ మార్గం ద్వారా బంకర్లకు చొరబడ్డాడు. ఆయనను బంకర్ చివరి వరకు అమెరికా సైనిక సేనలు సైనిక శునకాలు తరిమాయి. బయటపడే మార్గం లేకపోవడంతో
తన శరీరానికి ఉన్న బాంబుల జాకెట్ను పేల్చుకుని బాగ్దాదీ చనిపోయాడు. అమెరికా సైనికులు చుట్టుముట్టడంతో ప్రాణభయంతో బాగ్దాదీ అరుచుకుంటూ ఏడ్చుకుంటూ పరిగెత్తాడని అప్పట్లో ట్రంప్ చెప్పారు. అమెరికా సైనిక K9 సునకాలు తరుముతూ ఉండడంతో చివరకు సొరంగంలోని బంకర్ చివరి అంచులకు చేరి తన 3 పిల్లలతో సహా బాంబులతో పేల్చుకుని కుక్కచావు చచ్చాడని ఆయన కామెంట్ చేశారు. బాగ్దాదీ చేతిలో తీవ్ర చిత్రహింసలు పాలై అత్యాచారానికి గురై హతమైన అమెరికా మానవ హక్కుల కార్యకర్త 26 ఏళ్ల ఖైరా ముల్లర్ పేరుని ఈ ఆపరేషన్కు పెట్టారు. ఇక ఒసామా బిన్ లాడెన్, అల్-ఖైదా అధినేత, 9/11 దాడులకు ప్రధాన సూత్రధారి. పాకిస్తాన్ అబొట్టాబాద్లో 2011లో బుల్లెట్ల వర్షం కురిపించి అమెరికా మట్టుబెట్టింది. 2 రౌండ్లు కాల్పులు, అంతే లాడెన్ కుప్పకూలాడు. లాడెన్ ఉంటున్న ఇంట్లోకి హెలికాప్టర్ నుంచి క్షణాల్లో దూకి కాంపౌండ్ వాల్ను పగలగొట్టి లోనికి ప్రవేశించి చాలా పకడ్బందీగా హతమార్చారు. ఆ 3 అంతస్తుల భవనంలో లాడెన్ 4 భార్యలు, 17 మంది పిల్లలు ఉన్నారని అమెరికా ప్రకటించింది. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై అల్-ఖైదా ఉగ్రవాదుల దాడితో యావత్తు ప్రపంచం ఉలిక్కిపడింది. బిన్ లాడెన్ నాయకత్వంలో అల్-ఖైదా పక్కా ప్రణాళికతో జరిపిన ఈ దాడుల్లో 3,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 9/11 దాడుల తర్వాత అమెరికా యుద్ధానికి దిగుతుందని అల్-ఖైదా అస్సలు ఊహించలేదు. 9/11 అటాక్ రివెంజ్ తీర్చుకున్న తీరు అమెరికన్లనే ఆశ్చర్యపరిచింది. 9/11 దాడుల తర్వాత బిన్ లాడెన్ 3 ఏళ్ల పాటు పరారీలో ఉన్నాడు. సహచరులతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. కానీ 2004లో తిరిగి తన సమూహంతో కలిసిన లాడెన్ అమెరికాపై మరో దాడికి కొత్త వ్యూహాన్ని రచించాడు. 9/11 మాదిరిగా రెండోసారి దాడులకు వ్యూహాలు పన్నాడు. ఈ కుట్రను పసిగట్టిన అమెరికా కమాండోలతో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించింది. అబొట్టాబాద్లోని పాకిస్తానీ మిలిటరీ కంటోన్మెంట్ శివార్లో గల ఓ సురక్షిత ప్రాంతంలో అల్-ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ దాక్కున్నట్లు స్పష్టమైన సమాచారం అందుకుంది. బిన్ లాడెన్ దాక్కున్న కాంపౌండ్ పాక్ మిలిటరీ కంటోన్మెంట్కు కేవలం కొన్ని మైళ్ల దూరంలోనే ఉంది. ఈ ఆపరేషన్ గురించి పాకిస్తాన్కు చెబితే లాడెన్కు సమాచారం అందే అవకాశం ఉందని అమెరికా భావించింది. అందుకే పాకిస్తాన్ను ఇందులో భాగస్వాములను చేయొద్దని గట్టిగా నిర్ణయించుకుంది. తమ ముందున్న 2 ఆప్షన్లపై చర్చించింది. మొదటిది, లాడెన్ ఉన్న కాంపౌండ్ను వైమానిక దాడులతో పూర్తిగా ధ్వంసం చేయాలి. రెండోది, ప్రత్యేక కమాండో ఆపరేషన్. ఇందులో కొంతమంది కమాండోలు హెలికాప్టర్ ద్వారా పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి దాడి చేసి ఆ దేశ పోలీసులు, మిలిటరీ స్పందించకముందే అక్కడి నుంచి తిరిగి రావాలి. రిస్క్ ఉన్నప్పటికీ రెండో ఆప్షన్ను ఎంచుకుంది అమెరికా. నిఘా వర్గాల నుంచి అత్యంత స్పష్టమైన సమాచారం వచ్చిన తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకుని ఆపరేషన్ చేపట్టింది అమెరికా. 3,000 మందిని పొట్టన పెట్టుకున్న లాడెన్ చివరకు 2 రౌండ్లకు మట్టిలో కలిసిపోయాడు. గడాఫీ, సద్దాం హుస్సేన్, అడాల్ఫ్ హిట్లర్ దేశాలు వేర్వేరైనా ముగ్గురు నియంతలే. ఏ తిరుగుబాటుతో అధికారంలోకి వచ్చారో అదే తిరుగుబాటు తుపాకులకు లిబియా నియంత గడాఫీ బలయ్యాడు. ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్ను ఓ కాంక్రీట్ ఛాంబర్లో ఉరికమ్మెక్కించారు. ప్రపంచం చూసిన భయంకరమైన నియంత హిట్లర్ చివరకు పిరికివాడిలా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ముఅమ్మర్ గడాఫీ పదవీచ్యుతుడైన లిబియా నియంత ఏ తిరుగుబాటుతో అధికారంలోకి వచ్చాడో అదే తిరుగుబాటు తుపాకులకు బలయ్యాడు. ఏ రెబల్ జెండా ఎగరేసి అధికార పీఠం దక్కించుకున్నాడో అదే రెబల్స్ తుపాకులకు కుప్పకూలాడు. 4 దశాబ్దాలకు పైగా దేశాన్ని ఉక్కుపాదంతో పాలించిన డిక్టేటర్ తిరుగుబాటుదారుల చేతిలోనే ప్రాణాలు వదిలాడు. బుల్లెట్లు గడాఫీ దేహాన్ని తూట్లుగా పొడిచాయి. గడాఫీని చంపేశామని లిబియా ట్రిపోలి విధుల్లో సంబరాలు చేసుకున్నారు. గడాఫీ ఆర్మీ కెప్టెన్గా ఉన్నప్పుడే తిరుగుబాటు ద్వారా అధికారంలోకి వచ్చాడు. క్రమంగా అతడి పాలనలో తిరుగుబాటు లేచింది. అది అంతర్యుద్ధంగా మారింది. గడాఫీ 27 ఏళ్ల వయసులో తిరుగుబాటుకు పాల్పడి లిబియాలో అధికారంలోకి వచ్చాడు. గడాఫీ ఈ దేశాన్ని 42 ఏళ్లు పాలించాడు. బ్రిటన్ రాణి 50 ఏళ్లు, థాయిలాండ్ రాజు 68 ఏళ్లు పాలించగలిగినప్పుడు నేనెందుకు పాలించలేను అని గడాఫీ తరచూ అంటూ ఉండేవాడు. లిబియా సైన్యంలో అనేక ఉన్నత స్థానాల్లో పనిచేశాడు. సైన్యంలో ఉన్న సమయంలో అక్కడి రాజు ఇద్రీస్తో విభేదాలు వచ్చాయి. దీంతో గడాఫీ సైన్యాన్ని వదిలేసి బయటకొచ్చాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే బృందంలో చేరాడు. 1969 సెప్టెంబర్ 1న తిరుగుబాటుదారులతో కలిసి గడాఫీ నాటి రాజు ఇద్రిస్ నుంచి అధికారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. గడాఫీ అరాచకాలకు అంతులేదు. అధికారం చేపట్టిన తర్వాత లిబియా నుంచి సహాయం అందుకుంటున్న అమెరికన్, బ్రిటిష్ సైనిక స్థావరాలను మూసివేయాలని ఆదేశించాడు. లిబియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ కంపెనీలు వారికి లభిస్తున్న ఆదాయంలో ఎక్కువ వాటా ఇవ్వాలని ఆదేశించాడు. గ్రెగోరియన్ క్యాలెండర్ స్థానంలో ఇస్లామిక్ క్యాలెండర్ అమలు చేశాడు. మద్యం విక్రయాలపై నిషేధం విధించాడు. 1969 డిసెంబర్లో అతని రాజకీయ ప్రత్యర్థులు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించినప్పుడు
వారందరినీ హత్య చేశాడు. ఇటాలియన్లను, యూదు సమాజానికి చెందిన ప్రజలను లిబియా నుంచి బహిష్కరించాడు. ప్రత్యర్థులను అణచివేసేందుకు గడాఫీ చేపట్టిన విధానాలే అతడి పతనానికి కారణమయ్యాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత గడాఫీ క్రమంగా అనేక దేశాల ప్రభుత్వాలపై ఆంక్షలు విధిస్తూనే ఉన్నాడు. ఫలితంగా జనం అతడిని వెర్రివాడు అని పిలిచేవారు. గడాఫీ ప్రవర్తన కారణంగా లిబియా ఆర్థిక వ్యవస్థ పతనమైంది. అనంతరం లిబియా పేరు పలు ఉగ్రవాద దాడులతో ముడిపడి కనిపించింది. 1986లో వెస్ట్ బెర్లిన్ డ్యాన్స్ క్లబ్పై జరిగిన బాంబు దాడిలో లిబియా పేరు వినిపించింది. దీంతో నాటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ చర్యలు చేపట్టి ట్రిపోలిలోని గడాఫీ నివాసంపై దాడి చేశారు. నాటి నుంచి యుఎన్ఓ గడాఫీ తిరుగుబాటుదారులకు మద్దతివ్వడం మొదలుపెట్టింది. నాటో కూటమి కూడా లిబియాపై వైమానిక దాడులు చేయడం ప్రారంభించింది. జూన్ 2011లో గడాఫీ కేసు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు చేరింది. గడాఫీ, అతని కుమారుడు సైఫ్ అల్ ఇస్లాంలకు కోర్టు వారెంట్లు జారీ చేసింది. 2011 జూలైలో ప్రపంచంలోని 30 దేశాలు లిబియాలో తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించాయి. 2011 అక్టోబర్ 20న గడ్డాఫీ తన స్వస్థలమైన సిర్టేలో హతమయ్యాడు. సద్దాం హుసేన్, ఇరాక్ అధినేత. అతని చర్యలు 21వ శతాబ్దపు అంతర్జాతీయ రాజకీయాలపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపాయి. 2003లో అమెరికా, దాని మిత్ర దేశాల కూటమి ఇరాక్పై దాడి చేసింది. సద్దాం హుసేన్ సామూహిక విధ్వంసక ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నాడని, అల్ ఖైదాతో సంబంధాలు కలిగి ఉన్నాడని అగ్రరాజ్యం ఆరోపించింది. బాత్ పార్టీపై నిషేధంతో సద్దాం అజ్ఞాతంలోకి వెళ్లాడు. పట్టుబడిన తర్వాత సుదీర్ఘ విచారణ జరిగింది. బాగ్దాద్ సమీపంలోని ఖాద్మియాలోని ఒక కాంపౌండ్లో ఉన్న కాంక్రీట్ ఛాంబర్లో సద్దాంను ఉరితీశారు. అమెరికన్లు ఈ ప్రదేశానికి క్యాంప్ జస్టిస్ అని పేరు పెట్టారు. నిజానికి సద్దాం హుసేన్ సింహంలా బతికాడు, కానీ చివరకు ఎలుకలా దొరికిపోయాడు. అమెరికాను గడగడలాడించిన ఈ నియంత చివరి రోజుల్లో కలుగులో ఎలుకలాగా జీవించాల్సి వచ్చింది. 2003లో అమెరికా, మిత్రదేశాల సైన్యం ఇరాక్పై దండయాత్ర చేసింది. ఆ తర్వాత సద్దాం అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయాడు. అతని కోసం సైనికులు తీవ్ర అన్వేషణ సాగించారు. 1,50,000 మందికి పైగా సైనికులు సద్దాం కోసం గాలించారు. 8 నెలల పాటు అదే పనిలో ఉన్నారు. అతిపెద్ద మానవ వేటగా ఇది చరిత్రకెక్కింది. చివరకు స్వస్థలం టిక్రిట్లో సద్దాం 13 డిసెంబర్ 2003లో దొరికిపోయాడు. 1979లో తొలిసారిగా ఇరాక్ పగ్గాలు సద్దాం చేతికి చిక్కాయి. అప్పటి నుంచి 2003లో సైన్యానికి చిక్కేంత వరకు అడపాదడపా అతని పాలన సాగింది. టిక్రిట్ సమీపంలోని ఎడ్వార్ పట్టణానికి చెందిన అలానామిక్ వ్యవసాయ క్షేత్రంలో చిన్న బంకర్లో సద్దాం తలదాచుకున్నట్లు సైనికులకు సమాచారం అందింది. అక్కడికి చేరేలోగానే తప్పించుకుంటూ అమెరికన్లను ముప్పు తిప్పలు పెట్టాడు. అతని ఆచూకీ గురించి తెలిసిన అధికారులను లక్ష్యంగా చేసుకుని ఏకంగా 600 ఆపరేషన్లు చేపట్టారు. సద్దాం ఎక్కడ ఉన్నాడో చెప్పాలంటూ 300 మందిని విచారించారు. సద్దాం పట్టుబడినప్పుడు మాసిపోయిన గడ్డంతో బెదిరిచూపులతో ఉన్నాడు. ఇరాక్ ప్రత్యేక ట్రైబ్యునల్లో విచారణ తర్వాత 30 డిసెంబర్ 2006ను ఉరితీశారు. అడాల్ఫ్ హిట్లర్ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన నియంత. కానీ పిరికివాడిలా చనిపోవాల్సి వస్తుందని బహుశా ఊహించి ఉండడు. 1945 ఏప్రిల్ 30న తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జర్మనీకి చెందిన ఈ క్రూర నియంత తన హయాంలో యూదులను ఘోరంగా హింసించాడు. 6 మిలియన్ల మంది యూదులను గ్యాస్ ఛాంబర్లలో బంధించి చిత్రహింసలు పెట్టాడు. 30 ఏప్రిల్ 1945న సోవియట్ బలగాలు చుట్టుముట్టిన తర్వాత హిట్లర్ బెర్లిన్లోని నేల నుంచి 50 అడుగుల దిగువన ఉన్న బంకర్లోకెళ్లి కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటాలియన్ నియంత ముస్సోలిని హిట్లర్కు అత్యంత సన్నిహితుడు. ఇతడు కూడా హిట్లర్ లాగే ఒక నియంత. హిట్లర్ ఆత్మహత్యకు 2 రోజుల ముందు అతను దారుణ హత్యకు గురయ్యాడు. ఈ విషయం హిట్లర్కు తెలియగానే ఉద్వేగానికి లోనయ్యాడు. జర్మనీ ప్రజలు తనని కూడా అలాగే చేస్తారని భయపడ్డాడు. నిజానికి ఇటలీలో ముస్సోలినీని మొదట కాల్చి చంపారు. ఆపై అతడిని ఉరితీశారు. కోపంతో ఉన్న జనం అతడి శరీరంపై రాళ్లు రువ్వారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న హిట్లర్ చాలా భయపడ్డాడు. ఎలాగైనా ప్రజలకు లొంగిపోకూడదని నిర్ణయించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అటు ఉగ్ర నేతలు, ఇటు నియంతలు కొన్నేళ్లపాటు ఓ వెలుగు వెలిగారు. ప్రత్యర్థుల్లో వణుకు పుట్టించడమే కాదు, ప్రజల్ని హింసించారు. వేలాది మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. చివరకు వాళ్లందరూ దయనీయమైన పరిస్థితుల్లో మట్టిలో కలిసిపోయారు.